నేను చేసిన తప్పు మీరు చేయకండి. ఈ మాట ఎందుకు అన్నానో మీకు ఇప్పుడే చూపిస్తా. నాతో పాటు రండి, మీకు ఈ మాట ఎందుకు అన్నానో చూపిస్తా ఇప్పుడే. నమస్తే అందరికీ, నా పేరు గణేష్. మనం ప్రస్తుతం ఉన్నాము యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం బండకొత్తపల్లి గ్రామం. ఇది మాదే బాయి. మేము గత ఒక 1 year బ్యాక్ ఈ ఓపెన్ వెల్ అనేది తీపించడం జరిగింది. మా సైడ్ దీన్ని కోలల లెక్క తీపించినాము. అంటే మేము ఒక 10 కోలల దాకా బావి తీపించినాము. వర్షాకాలము నీళ్ళు చాలా నిండుగానే ఉన్నాయి. కానీ ప్రస్తుతం మనము ఒక 4 ఎకరాలు దీని కింద పంట వ్యవసాయం చేద్దామని మొత్తం వరి పొలం వేసాము. వరి పొలం వేసాము కానీ ఇందులో బావిలో వాటర్ లేక భూగర్భ జలాలు లేక మా బావి మొత్తం అడుగంటిపోయింది. అడుగంటిపోవడంతో ప్రస్తుతం నేను చూపిస్తున్నా. ఓపెన్ వెల్ తీసుకునే వాళ్ళు తప్పకుండా పాటించవలసింది ఏమంటే సైడ్ బోర్లు కూడా వేయించుకోవాలి. సైడ్ బోర్లు వేయించుకోకపోవడం వల్ల మనకు వాటర్ అనేది ఎండాకాలం అంటే ఎడగారు సీజన్లో మనకు వాటర్ అనేది రావడం చాలా కష్టమవుతుంది. అప్పుడు మనం వేసిన పంట కూడా మన చేతికి అందదు. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే మేము 5 HP మోటార్ వేసినాం. దీంట్లో 5 HP మోటార్ వేసినా కూడా అది అసలు వాటర్ అనేది వస్తలేదు. మా సైడ్ కరెంటు కూడా చాలా ప్రాబ్లం ఉన్నది. మన బావిలో చూసుకున్నట్టయితే మొత్తం అక్కడ 5 HP మోటార్ లైవ్లో కనబడుతుంది మనకు. మొత్తం ఇక్కడ సైడ్ కూడా కూలిపోయింది. అప్పుడు వాటర్ హెవీ రావడంతో గడ్డలు మొత్తం మెత్తగా అయిపోయి సపోర్ట్ లేక మొత్తం కూలిపోవడం జరిగింది. కూలిపోవడం జరగడంతో మొత్తం బావిలో అసలు వాటరే ఊరడం లేదు. అదే మేము సైడ్ బోర్లు వేసుకుంటే వాటర్ ఉంటుండేనేమో. దీనివల్ల వాటర్ లేక ఇప్పుడు మా పొలం మొత్తం ఎండిపోయింది. చూసుకోండి, మన ఇవంతా మన పొలము. ఇగో ఇప్పుడే ఇది ఈ పొట్టద ఇంతుంది ఇప్పుడే పొలం. ఇది జస్ట్ వాటర్ ఉన్న సైడ్ ఇట్లా ఉంది, కొంచెం దిక్కునే. ఇక్కడ చూసినట్టయితే మొత్తం మన పొలం అనేది ఎండిపోయింది. కావాలంటే నేను లోపల పోయి చూపిస్తాను మీకు. చూసుకోండి, ఇక మొత్తం పొలం ఎండిపోయింది. ఇదంతా ఎండిపోయింది పొలము. ఇప్పుడు దేనికి పనికిరాదు. ఇది ఖాళీ బర్రెల మేనికి అవుతుంది. ఇక ఇటు సైడ్ చూసుకుంటే ఇటు వాటర్ ఫ్లోయింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇటు సైడ్ జర పచ్చగా ఉంది. ఇట్లనే ప్రతి ఇప్పుడు మాకు ఇట్లా 4 ఎకరాలు ఉన్నది. 4 ఎకరాలలో మొత్తము ఇలానే ఉన్నది. ఇప్పుడు సిచ్యువేషన్ మొత్తం ఇలానే ఉంది. ప్రతి మళ్ళీ ఇంతకంటే ఎక్కువ ఎండిపోయింది. ఇట్లా 8 మళ్ళు ఉన్నాయి మాకు. 8 మళ్ళు అంటే నా ఒక్కటి చాలా పెద్ద వేసినాం మళ్ళు. ఆ మళ్ళీ ఎండిపోవడం జరిగింది. మొత్తం చూడండి, ఇగో ఇక్కడ చూసాడు అది ఇలా అయిపోయింది. ప్రస్తుతం వాటర్ పెట్టినా కూడా దీనికి వేస్ట్గా. వాటర్ ఉన్న దిక్కైతే మంచిగా ఉన్నది కానీ వాటర్ లేని దిక్కైతే మొత్తం ఖరాబ్ అయిపోయింది పొలము. అట్లా మొత్తం అన్నీ ఎండిపోయినాయి. అయినా కూడా వాటర్ పెడుతున్నాము, కొంచెమన్నా పనికొస్తుందేమో అని. చూడాలి ఇక మరి ఎట్లా అవుతుందో. మన బోరు కూడా సరే నడవట్లేదు, బావిలో వాటర్ లేవు, పొలం మొత్తం ఎండిపోతుంది. ఏదో పెడుతున్నాం ఇక వాటరు, కొంచెమన్నా పనికొస్తుందేమో అని మళ్ళీ మడికి పెడుతున్నాం వాటర్. చూడాలి ఎట్లయితే.